తాను ప్రవక్తిని అని చెప్పుకుంటున్న యెజబెలును స్త్రీని ఉండనిచ్చుతున్నావు అని అక్కడ రాయబడింది. యెజబెల్ లాంటి ప్రవక్తుల గురించి రాయబడింది కానీ అందరి గురించి కాదు అనే వింత వాదన తీసుకుని రాకండి. అపోస్తుల క్రమంలో స్త్రీ లేదు వాక్య ప్రకటించే విషయంలో. ఎక్కడైతే స్త్రీ ప్రసంగం చేస్తుందో వినకండి. ఒకవేళ వింటున్నారు అంటే మీకు తెలియకుండానే మోహపు చూపు చూస్తున్నారు, జారత్వం జరుగుతుంది, అంతరంగంలో వ్యభిచారం జరుగుతుంది. జాన్పాల్, నువ్వు బైబిల్ పట్ల ఎంత అవగాహన రాహిత్యం కలిగి ఉన్నావంటే చెప్తాను చూడు. యెజబెలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావనంటే దాని అర్థం స్త్రీలు బోధించకూడదనో, స్త్రీలు బోధిస్తే వ్యభిచారంలోనూ జారత్వంలోనూ పడతారనో దాని అర్థం కాదు. యెజబెలును స్త్రీ అని ఉంది కాబట్టి స్త్రీలు ఎవరు బోధించకూడదంటే కనుక పురుషులు కూడా బోధించడానికి వీల్లేదు. ఎందుకంటే పై వచనాల్లో చూస్తే కనుక ఎఫెసు సంఘానికి వ్రాస్తూ మాట్లాడుతూ ఏమంటాడంటే కనుక తాము అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునే వారు మీ మధ్యలో ఉన్నారు అంటాడు. కింద వచనాల్లో ఏమంటాడంటే స్మరణ సంఘానికి వ్రాస్తూ నికోలైతుల బోధనను అనుసరించి వారు నీలో ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కిందకు వస్తే కనుక తాము యూదులు కాకనే యూదులమని చెప్పుకుని సాతాను సమాజపు వారు ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కిందకు వస్తే బిలాము బోధన అనుసరించి వారు మీలో ఉన్నారు అని అంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సందర్భం ఏంటంటే స్త్రీని గురించి కాదు, యెజబెలు అని ఉంది కనుక స్త్రీని గురించి కాదు, స్త్రీలందరి గురించి కాదు, బోధ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వారి మధ్యలో జరుగుతున్న క్రియల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని వివరించాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. జాన్పాల్, అపోస్తుల క్రమంలో స్త్రీ లేదు, స్త్రీ బోధించలే. అధ్యక్షుడు వాడికి ఉండవలసిన అర్హతలు ఉన్నాయి కానీ అధ్యక్షురాలు లేదు బైబిల్లో. పౌలు చెప్పలే. కాబట్టి స్త్రీ మాట్లాడొద్దని కూడా చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. నీకు బైబిల్ గురించి ఏమీ తెలియదు కాబట్టి నువ్వు మాట్లాడద్దు. అబ్బాబాబా, ఏం జ్ఞానం జాన్పాల్ అసలు ఇది? అంత అద్భుతమైన మాట చెప్పావు. అసలు ఇప్పటివరకు అసలు ఎవరైనా చెప్పారు ఇటువంటి మాట? అధ్యక్షుడగువానికి ఉండవలసిన లక్షణములు, అంతేగాని అధ్యక్షురాలకి ఉండవలసిన లక్షణములు కాదు అని పౌలు చెప్పాడని అంటా ఉన్నాం. జనాలని, విశ్వాసుల్ని ఎందుకు మోసం చేయాలని అనుకుంటా ఉన్నావు? నువ్వు మాట్లాడిన అధ్యక్షుడికి ఉండవలసిన లక్షణములు అనే మాటను మూల భాషలోకి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో. గ్రీకు భాషలో నువ్వు మాట్లాడిన అధ్యక్షుడు అనే మాటకి ఎపిస్కోప్ అనే పదం వాడారు. దీనికి అర్థం ఏంటంటే పర్యవేక్షించడం మరియు పదవి అని అర్థం. రెండు అర్థాలు ఉన్నాయి దీనికి. ఇంకా చెప్పాలంటే ఇది ఒక ఫెమినిన్ నౌన్గా వాడబడింది, స్త్రీలింగంగా ఇది వాడబడింది. అయితే ఇది కేవలం వ్యాకరణ లింగం మాత్రమే, వ్యక్తి లింగానికి సంబంధం లేదు, వ్యాకరణంగానే పరిగణించాలి. అంటే ఎలా? పర్యవేక్షణ లేదా పదవి, సందర్భాన్ని బట్టి. అంతేగాని అధ్యక్షుడు అని ఉంది కదా అని పురుషుడికి ఆపాదించకూడదు. ఎందుకంటే మొదటి వచనం నువ్వు చెప్పిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం ఏముందంటే ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన వాడు అంటే కనుక ఎవరైనా ఆశించవచ్చు, అది పురుషుడే కావచ్చు, స్త్రీయే కావచ్చు. అధ్యక్ష పదవిని ఆశించేవారు అది కేవలం పురుషులకే అంకితమా? ఎవరైనా ఆశించవచ్చు. కనుక ఎవరిని మోసం చేయాలనుకుంటా ఉన్నాం? అలాగే మనం చూస్తే జ్ఞానం, గ్రీకులో సోఫియా అనే మాటను మనం చూస్తాం. ఇది కూడా ఒక ఫెమినిన్ నౌన్. ఇప్పుడు ఏమందాం? జ్ఞానం కేవలం స్త్రీలకే పరిమితం అందామా? చెప్పు జాన్పాల్. కాదు కదా, జ్ఞానం ప్రతి ఒక్కరి సొంతం. అదేవిధంగా అధ్యక్ష పదవి అనేది కూడా ఎవరైనా ఆశించవచ్చు. అందులో స్త్రీ ఉండొచ్చు, పురుషుడు ఉండొచ్చు. సంఘాన్ని మోసం చేయాలనుకునే ఆలోచన లేదా తప్పుడు బోధల ద్వారా నీ యూట్యూబ్ ఛానల్ లేదా నీ ఫేస్బుక్ అకౌంట్ లేదా ఇతరత్ర మాధ్యమాల ద్వారా నువ్వేదో సంపాదించాలి అనుకుంటే కనుక బైబిల్ మీద మాట్లాడొద్దు. దయచేసి ప్రభు పేరని తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఎపిస్కోప్ అనే పదం వాడటం పదవి, ఆ సందర్భాన్ని బట్టి పదవి గురించి మాట్లాడడం జరిగింది. అది ఎవరైనా ఆశించవచ్చు, దాని అర్థం ఎవరైనా ఆశించవచ్చు. గ్రీక్ నౌన్ యొక్క జెండర్ను ఆధారం చేసుకొని స్త్రీలు పదవిని ఆశించకూడదు అని చెప్పడం వ్యాకరణపరమైన తప్పు. కాబట్టి దేవుడు బైబిల్లో స్త్రీలను కూడా తన సేవలో శక్తివంతంగా వాడుకున్నాడు. దెబోరా కావచ్చు, ప్రిస్కిల్లా కావచ్చు, ఫీబే కావచ్చు. క్రొత్త నిబంధనలో నువ్వు అడుగుతూ ఉంటావు కదా క్రొత్త నిబంధన అని చెప్పి. కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా స్త్రీలను అత్యద్భుతంగా, శక్తివంతంగా, అద్భుతంగా తన సేవలో వాడుకున్నాడు జాన్పాల్. ఈ యొక్క విషయాలను గమనించి నీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ప్రభు పేరటిని మనం చేస్తా ఉన్నాను.